నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం బాబానగర్లో 18 ఎకరాల సువిశాల స్థలంలో గురురాజా ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభం. పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్. 300 మంది సిబ్బంది అహర్నిశలు పనిచేయడంతో ఈ పాఠశాల పూర్తి చేశామని తెలిపిన గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ పాఠశాలల అధినేత దస్తగిరి రెడ్డి. రాయలసీమలో తన కళ సహకారం చేసుకోవడానికి 3 ఏళ్ల సమయం పట్టిందన్న దస్తగిరి రెడ్డి. సిబిఎస్ స్టేట్ సిలబస్పై విద్యార్థులకు తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా తెలిపిన దస్తగిరి రెడ్డి. గత 23 ఏళ్లుగా తమపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపిన దస్తగిరి రెడ్డి. ఈ సంవత్సరం జూన్ 13న పాఠశాల ప్రారంభిస్తున్నామని తెలిపిన దస్తగిరి రెడ్డి. చల్లని ఆశీస్సులతో అన్నింటి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రజాబంధువులు ప్రజల మనిషి నంద్యాల అభివృద్ధికి గడ్డలు కట్టుకునేటువంటి నంద్యాల చెప్తున్న శ్రీ ఎన్ఎండి ప్రభుత్వానికి మీ అందరి గడపడే సమాజ వారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నానా. మీకు తెలుసు, నేను గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ను 1989లో 5 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేసి సుమారుగా 1 lakh స్టూడెంట్స్కు ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటి వరకు 33,000 మందికి 43,000 మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2002లో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను జస్ట్ 150 స్ట్రెంత్తో స్టార్ట్ చేశాము. ఆ తర్వాత దినదినాభివృద్ధి చెంది ఈ 24 సంవత్సరాల కాలంలో దరిదాపుల 4,000 స్ట్రెంత్ వరకు చేరుకున్నది. ఇప్పుడు అక్కడ 2,000 రెసిడెన్షియల్ ఉన్నారు, దరిదాపుల 2,100 రెసిడెన్షియల్ పిల్లలు ఉన్నారు, 2,000 డే స్కాలర్స్ ఉన్నారు. సో ఈ స్కూల్ కట్టడానికి ముఖ్య కారణము, నేను ఒక 15 ఏళ్ల నుంచి 15 ఇయర్స్ నుంచి ఒక డ్రీమ్ కలిగి ఉన్నాను. ఆ డ్రీమ్ ఏంటంటే, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు మన రాయలసీమ వాళ్ళు. సో రాయలసీమలోనే చక్కటి స్కూల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను, నా కూతురు కోడలు అమెరికాలో ఉంటున్నారు, న్యూజెర్సీలో. సో నేను అమెరికాకి వెళ్ళి అక్కడ 45 days స్టడీ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ మనం కూడా అలాంటి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ, అలాంటి ఉద్దేశంతోనే దరిదాపులో 45 days అమెరికాలో ఉన్నానే కానీ చాలా స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది, చాలా యూనివర్సిటీస్ విజిట్ చేయడం. తర్వాత మీకు తెలుసు, చదువుతున్నారు మై డియర్ చిల్డ్రన్, మీరు 0 to 5th క్లాస్ మనము సిబిఎస్ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు కాదు, స్కూల్ ఇన్సెప్షన్ నుంచి వి హావ్ బీన్ ఫాలోయింగ్ ది సిబిఎస్ఈ సిస్టమ్. ఆ సిబిఎస్ సిస్టమ్కి సుల్తాన్ చంద్ పబ్లికేషన్స్, చాలా ఓల్డ్ పబ్లికేషన్, వారు మైల్ స్టోన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ను నేను 2005లో ఇన్కార్పొరేట్ చేసి పిల్లలకు, విలేజ్ నుంచి వచ్చినటువంటి పిల్లలకు 0 to 5th క్లాస్ సిబిఎస్ఈ స్టాండర్డ్స్తో టీచ్ చేస్తూ వచ్చాం. సో నేను చాలా ఎంకరేజ్ చేశాను ఆ పబ్లికేషన్స్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ లూసిడ్ ఇన్ నేచర్. దీంతో వారు నన్ను ఒక 10 years క్రితం సింగపూర్కి వెళ్ళారు, సింగపూర్ తీసుకెళ్ళారు, తర్వాత దుబాయ్కి తీసుకెళ్ళారు. అక్కడ కొన్ని రాయలసీమ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి నన్ను ఒక్కరిని ఇన్వైట్ చేశారు. ఆ మైల్ స్టోన్ ద్వారా దుబాయ్కి, సింగపూర్కు గత 10 yearsలో 2 సార్లు నన్ను, ఒకసారి దుబాయ్కి తీసుకెళ్లారు, ఒకసారి సింగపూర్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని విజిట్ చేసి అక్కడ మనకు ఉన్నటువంటి విషయాలను వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా రాయలసీమలో మంచి స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి
అన్నటువంటి కన్క్లూజన్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ 18 ఎకర్స్లో మీ చిన్నారుల కోసము ఈ స్కూలు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దరిదాపులో 2023 జూన్లో స్టార్ట్ చేశాను ఈ కన్స్ట్రక్షన్. 2023 జూన్ నుంచి 23 జూన్ నుంచి 24 జూన్, 24 నుంచి 25, 25 నుంచి 26, దరిదాపులో 2 years 3 months నుంచి ఈ కన్స్ట్రక్షన్కు శ్రమిస్తూనే ఉన్నాను. చాలామంది నాతో పాటు ఎంప్లాయీస్, లేబరర్స్ ఎంతో కృషి చేశారు. ప్రతి ఒక్కరూ ఇందులో ప్రతి రాయి, ప్రతి ఇటుక వెనకల వారి యొక్క కష్టం ఉంది. సో దరిదాపుల మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు దరిదాపుల 300 లేబరర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. 300 లేబరర్స్. వారి అందరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఈవినింగ్ టీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే కష్టము చాలా